కీళ్ళ నొప్పులు అనేవి ముసలి వాళ్ళకే వస్తాయా? సో ఇదొక అపోహ. దీని గురించి మనం ఈ రీల్లో తెలుసుకుందాం. నేను డాక్టర్ ప్రత్యూష. నేను ఒక MD/DM రుమటాలజిస్ట్ని ఫ్రమ్ ప్రత్యూష రుమటాలజీ కేర్, గుంటూరు. సో అందరికీ ఒక కామన్ ఆలోచన ఉంటుందండి, కీళ్ళ నొప్పులు అనేవి ముఖ్యంగా ముసలి వాళ్ళకే వస్తాయి కదా, చిన్న వాళ్ళకి అవి రావు కదా అని. కాకపోతే అదొక అపోహ. దాని గురించి తెలుసుకోవడానికి మనం ముఖ్యంగా కీళ్ళవాతాన్ని 2 విభాగాలుగా విభజించవచ్చండి. ఫస్ట్ వచ్చేసి నాన్ ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ ఆర్ కీళ్ళ అరుగుదల, రెండోది ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్. సో ఈ రీల్లో మనం నాన్ ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ లేదా కీళ్ళ అరుగుదల గురించి కొంచెం తెలుసుకుందాం. సో యూజువల్గా ఏమవుతుందంటే అండి, కీలు లోపల 2 ముఖ్యమైన భాగాలు ఉంటాయి. ఒకటి కీల్ని కప్పి ఉంచే పొర, సైనోవియం అంటాం. రెండోది కీలు మధ్యలో కుషన్ లాగా యాక్ట్ చేసేటువంటి కార్టిలేజ్. సో పెద్ద వయసు వాళ్ళల్లో రిపీటెడ్గా ఈ కీలుని వాడటం వల్ల ఒక్కొక్కసారి ఈ సైనోవియం లేదా కార్టిలేజ్ అనేవి దెబ్బతింటుంది. అది జరిగినప్పుడు ఈ కీళ్ళ అరుగుదల వచ్చి నొప్పి అనేది రావడం జరుగుతుందండి. అయితే ఇది కేవలం పెద్దవాళ్లలోనే వస్తుంది అనేది అయితే అపోహండి. చిన్నవాళ్లలో కూడా, ముఖ్యంగా ఎక్కువగా ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు, లైక్ మ్యారథాన్స్ పరిగెత్తే వాళ్ళు, స్పోర్ట్స్ మెన్, అథ్లెట్స్, ఎప్పుడైతే కీల్ని నార్మల్ కన్నా చాలా ఎక్కువగా ఉపయోగిస్తారో వాళ్ళల్లో కూడా ఒక్కొక్కసారి ఈ కీలు డ్యామేజ్ అయ్యి అరుగుదల అనేది త్వరగా రావడం జరగచ్చు. దీన్ని మనం నాన్ ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ లేదా అరుగుదల అంటాం, పెద్దవాళ్లలో చూస్తాం. ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ లేదా కీళ్ల వాతం ముఖ్యంగా చిన్నవాళ్లలో చూస్తాం. దాని గురించి మనం నెక్స్ట్ రీల్లో తెలుసుకుందాం. నమస్కారం.